హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో మరొకసారి మీ ముందుకి. మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. అది ఎక్కడ నుండి రిలీజ్ అంటే హ్యూమన్ రీసోర్స్ డివిజన్ హెడ్ ఆఫీస్ నుండి మనకి రావడం జరిగింది. సో ఇవాళ మీ ముందుకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, అంటే ఇది అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇవాళ మీ ముందుకి తీసుకురాయింది. ఓవరాల్గా 350 వేకెన్సీతో, అలాగే అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, ఇంకా కొద్ది రోజులు ఉంది. ఆల్రెడీ పెట్టుకున్న వారు అయితే పెట్టుకోండి. అలాగే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనము చూసుకున్నైతే అప్లికేషన్ ఆల్రెడీ అయింది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ మార్చి 3 నుండి, ఎండింగ్ డేట్ చూసుకుంటే మార్చి 24 నుండి ఏప్రిల్ మే నెలలో డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అనేది రిక్వైర్డ్. అంటే ఏప్రిల్ మేలో ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ మే ఎండింగ్ మధ్యలో ఇదండి. దానికి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు. ఓకే, ఇప్పుడు మనం చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. ఏమేమి పోస్టు అంటే స్పెషలైజేషన్స్ ఏమున్నాయి, దానికి సంబంధించి స్కేల్స్, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అలాగే తెలుసుకుందాం. చూసుకుని అయితే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంటే ఓవరాల్గా ఆఫీస్ క్రెడిట్ నుండి గ్రేడ్ స్కేల్ 1 నుంచి జేఎంసీ. అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీ 250 ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 250 ఉన్నాయి. దెన్ పే స్కేల్ చూసుకుని అయితే స్టార్టింగ్ 48,000 నుండి 480 నుంచి ఓవరాల్గా 85,920 వరకు పే స్కేల్ రావచ్చు. అలాగే సెకండ్ చూసుకుంటే ఆఫీస్ ఇండస్ట్రీ ఓవరాల్గా 75 వేకెన్సీ. దీని పే స్కేల్ చూసుకున్నట్లయితే 48,000 నుండి 480 నుంచి 85,920 వరకు దీనికి మనం చేసుకోవచ్చు. అలాగే థర్డ్ పోస్ట్ గ్రేడ్ చూసుకున్నట్లయితే మేనేజర్ ఐటీ నుండి 5 వేకెన్సీలు. దీని పే స్కేల్ స్టార్టింగ్ చూసుకుంటే అంటే సీనియర్ మేనేజర్ ఐటీ 64,820 నుంచి అలాగే అలాగే డిఏ అలయన్స్ అన్నీ ఉంటాయి. సో అన్నీ కలుపుకొని 93,960 వరకు మనం చూసుకోవచ్చు. అలాగే సీనియర్ మేనేజర్ ఐటీ 5 వేకెన్సీలు. అంతే పే స్కేల్ 85,920 నుంచి 1,05,280 వరకు పే స్కేల్ ఉండొచ్చు. అలాగే మేనేజర్ డేటా వచ్చి సైంటిస్ట్ వచ్చి 3 వేకెన్సీ, అలాగే సీనియర్ మేనేజర్ 2, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి 5, ఓవరాల్గా 350 వేకెన్సీతో ఉన్నాయి. ఓవరాల్గా ఇక్కడ పే స్కేల్ చూసుకునేది అయితే మనకి ఇక్కడ పే స్కేల్ పైన ఫస్ట్ అంటే సీనియర్ మేనేజర్, జూనియర్ మేనేజర్, ఆఫీసర్ ఈ రెండింటి వేరండి. అలా అంటే ఈ రెండింటికి పే స్కేల్ ఒకే విధంగా ఉన్నాయి. అలాగే మేనేజర్ ఐటీకి నుండి పే స్కేల్ డిఫరెంట్, అలాగే సీనియర్ మేనేజర్ నుండి సేమ్ ఇట్లాగే. ఓకే చూసుకోండి పే స్కేల్. అలాగే దీంట్లో మనకి డిఏ, సిసిహెచ్ఆర్, అలాగే లీవ్ ఫ్రీ కన్సల్టెన్సీ, మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ బ్యాంక్ రూల్ ప్రకారము ప్రొవైడ్ చేస్తారని ఉంది. అలాగే నేను చూసుకుంటే మనకి దీంట్లో ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో కూడా తెలుసుకుందాం ఒకేసారి. ఆఫీసర్ క్రెడిట్ జేఎంస్ స్కేల్ చూసుకుంటే 250 వేకెన్సీలో ఓవరాల్గా అన్ని కేటగిరీలో ఇచ్చేసారు. అన్ని కేటగిరీలో ఇవ్వడం జరిగింది. సో 250 ఎస్సీకి అంటే ఆఫీస్ క్రెడిట్ జేమ్స్ స్కేల్ 1 ప్రకారం 37, ఎస్సీకి, ఎస్టీకి 18, ఓబీసీ 67, ఈడబ్ల్యూసీ అంటే అన్ని ఆల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 250 వేకెన్సీతో. అలాగే ఇండస్ట్రీ వేకెన్సీ దీనికి 75 వేకెన్సీలో ఎస్సీకి 11, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూసీకి 32, ఓవరాల్గా ఓసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్లో ఓసీ, హెచ్ఐవి ఇట్లా అన్ని ఓవరాల్గా 75 వేకెన్సీ ఉన్నాయి. అలా చూసుకొని మేనేజర్ ఐటీ నుండి వేకెన్సీలు 5, అలాగే అన్ని కేటగిరీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేనేజర్ డేటా సైంటిస్ట్కి మనకు కావాల్సిందే చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి అలాగే దీనికి చూసుకున్నైతే మనము యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. దీనికి ఇప్పుడు మన ఎలిజిబుల్ కేటగిరీ చూసుకోండి. నేషనల్ సిటిజన్ ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఎదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇక్కడ చూసుకుని సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్ ఆర్ దేర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ జాబ్ రోల్స్. దీనికి మ్యాండేటరీగా దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ ఉండాలి. ఏజ్ చూసుకుని అయితే 21 ఇయర్స్ నుండి 38 వరకు ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలేషన్ కూడా ఉన్నది. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది 24/3/2025. మార్క్స్ అంటే ఏంటంటే ప్రిసిడ్ పోస్ట్ ద మినిమం క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ద క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే క్లోజింగ్ డేట్ ఎన్నికల్లో మీ డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ప్రకారం దాంట్లో సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలనేది వాళ్ళు మెన్షన్ చేశారు. క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ ప్రకారము ద ఫ్రాక్షన్ పర్సంటేజ్ అరౌడ్ బి ద అక్కడే చూసుకున్నైతే
క్వాలిఫికేషన్ 60% అబోవ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది అంటే మీరు కింద ప్రొవైడ్ చేస్తాను లింకు, మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనము ఏజ్ రిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదిగోండి హ్యూమన్ రీసెర్చ్ డివిజన్, ఇదిగోండి ఎస్సీకి 5 years, అలాగే అదర్ బ్యాక్వర్డ్. ఒక్క నిమిషం, వీడియో లెంత్ ఉందని స్కిప్ చేయమంకండి, పూర్తిగా తెలుసుకుంటే మనం అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగో చేయొచ్చు కూడా తెలుసుకోవచ్చు. దీనికి అలాగే ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. ఎంత ఉందో కూడా దీన్ని బట్టి చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ చూసి అప్లై చేయరు, చూసుకొని చాలామందికి అప్లై చేయడం చెప్పండి త్వరగా. ఆల్రెడీ ఇంకా 10 days ఉన్నట్టుంది. 6 సారీ అండి, ఇంకా మనకి 2 weeks ఉంది. సో ఆల్రెడీ 3 days అయింది కాబట్టి వచ్చి చూసుకోండి. అన్ని కేటగిరీలో ఏజ్ రిలేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్, అలాగే షెడ్యూల్ ప్రిఫరెన్స్, అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందంటే దీంట్లో ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అండి. ఫస్ట్ సెలక్షన్ బేస్డ్ రిటన్ టెస్ట్ అంటే ఆన్లైన్లో రిటన్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్ అగెన్స్ట్ ఈచ్ పోస్ట్ ఫర్ ద, అంటే ఈచ్ పోస్ట్ ప్రకారము ఎంతమంది క్వాలిఫై అయ్యారు దాని ప్రకారం వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారని ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఏమేమి రిటన్ టెస్ట్కి ఏమేమి సబ్జెక్ట్ అంటే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, అలాగే పార్ట్ 2లోనే ప్రొఫెషనల్ నాలెడ్జ్, దానికి సంబంధించి 25 questions ఓవరాల్గా 100 marks ఇవ్వడం జరిగింది. 120 minutes డ్యూరేషన్ వచ్చి 2 hours ఉంటుంది. ఇదండి. అలాగే మనం చూసుకున్నైతే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా దీనికి 50 marks కన్సిడర్ చేస్తారని చెప్పారు. షార్టెస్ట్ క్యాండిడేట్కి ఇంటర్వ్యూ క్యాండిడేట్ అలా చేస్తారు. అలాగే ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నైతే మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నైతే విజయవాడ, గుంటూరు, వైజాగ్, అలాగే మన తెలంగాణ చూసుకున్నైతే హైదరాబాద్ మాత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ హైదరాబాదు, అలాగే అంటే నియర్ ప్లేస్లో మీరు పెట్టుకోండి. అదే తమిళనాడు అయితే చెన్నై, కోయంబత్తూర్, తిరుచి, మస్ట్ అండ్ షుడ్ బి ఎక్కడ ఫాలోగా మనం ఇచ్చేసారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నైతే దానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ముందుగానే అప్లికేషన్ ఫీజు చూసుకున్నైతే అంటే అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండ్, ఒకసారి అప్లికేషన్ చేసినాక మళ్ళీ రీఫండ్ కాదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 50 rupees ప్లస్ జిఎస్టీ కలిపి 59 rupees. అలాగే అదర్ కేటగిరీస్ క్యాండిడేట్స్ అయితే 1000 rupees ప్లస్ జిఎస్టీ 1180 రూపాయలతో 18% జిఎస్టీతో 1180 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అండి. ఇది వాళ్ళు చెప్పారు. ఇది ఎలా అప్లై చేయాలనేది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో మనకి హౌ టు అప్లై అని ఉంది. సో చాలామంది మీరు కింద కామెంట్ చేస్తే ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో అదే అండి 3/3/2024 నుంచి. అలాగే మనం చూసుకుంటే ముందుకు మొత్తం పూర్తిగా తెలుసుకుందాము. ఇది మోడల్ పేమెంట్ ఆన్లైన్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ స్పెషలైజేషన్స్లో ఎవరు ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా తెలుసుకుందాం. అలాగే చూసుకుంటే మనకి ఆఫీస్ క్రెడిట్ నుండి ఫస్ట్ దాంట్లో జేమ్స్ కేర్ నుండి మినిమం ఏజ్ వచ్చి 21 years నుండి 30 years వరకు ఆఫీస్ క్రెడిట్కి. దీనికి మ్యాండేటరీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. దీనికి ఆఫీస్ క్రెడిట్కి చార్టెడ్ అకౌంట్ వాళ్ళు ఎలిజిబిలిటీ, ఆర్ ఏంటంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ ICMW, ఆర్ ఇంకోటి చార్టెడ్ ఫైనాన్స్ అనాలిసిస్, అంటే వీటికి ఇది అని చేశారు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్స్ ఆఫ్ వ్యాలిడ్ క్లోజింగ్ డేట్ రీజన్స్ మ్యాండేటరీ నీళ్ళు ఇచ్చారు. కన్ఫామ్ అని లేదు, దీని ప్రకారం ఇది అండి మ్యాండేటరీ నీళ్ళు. ఇక్కడ చూసుకోండి వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి కింద లింక్ ప్రొవైడ్ చేస్తారు. రెండోది చూసుకొని అయితే దీనికి ఆఫీసర్ ఇండస్ట్రీ నుండి దీనికి 21 నుండి 30 సంవత్సరాల వరకు మ్యాండేటరీ ఏమి ఎడ్యుకేషన్ కావాలంటే ఫుల్ టైం డిగ్రీ, ఏదైనా ఫుల్ టైం ఎనీ డిగ్రీ ఎనీ స్ట్రీమ్లో మీరు స్పెషలైజేషన్ చేస్తే BE ఆర్ బీటెక్ ఆర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్, మెకానికల్, టెక్స్టైల్, మైనింగ్, కెమిస్ట్రీ, ప్రొడక్షన్, ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇండస్ట్రీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న అని చెప్పారు. అలాగే దీన్ని చూసుకుంటే మనకి మేనేజర్ ఐటీ నుండి అయితే దీనికి ఏజ్ రిలేషన్ సీనియర్ మేనేజర్ ఐటీ మినిమం ఏజ్ 25 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 35 years. దీనికి మ్యాండేటరీ ఫుల్ టైం డిగ్రీ ఎనీ స్ట్రీమ్, BE బీటెక్ ఇన్ కంప్యూటర్, దీనికి స్ట్రీమ్లో వచ్చి బీటెక్ కంప్యూటర్ సైన్స్, డిగ్రీ అయితే ఎనీ డిగ్రీ, ఫుల్ టైం MCA ఆర్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ MCA ఆర్ కాలేజ్ యూనివర్సిటీ నుండి ఏదైనా 60% మార్క్స్తో. అలాగే మ్యాండేటరీ అనేది ఇచ్చేశారు.
జూనియర్ ఏఐఎంఎల్ సర్టిఫికేట్ ఇక్కడ చూసుకోండి. అలాగే మనకు కావాల్సిన పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లోజింగ్ టు అంటే ఎక్స్పీరియన్స్ 2 years అని మెన్షన్ చేశారు. అలాగే చూసుకున్నట్లయితే సీనియర్ మేనేజర్ ఐటీకి సంబంధించి దీనికి సేమ్ దానిలాగే దీనికి ఏజ్ చూసుకున్నట్లయితే 27 సంవత్సరాల నుండి ఇవ్వడం జరిగింది. దీని ఏజ్ సీనియర్ మేనేజర్ ఐటీ నుండి మినిమం ఏజ్ 27-38 సేమ్ స్పైన్ దానికి ఇంత దానికి సేమ్ క్వాలిఫికేషను. అలాగే ఇప్పుడు మేనేజర్ డేటా సైంటిస్ట్కి సంబంధించి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మ్యాండేటరీ. దీనికి ఎనీ స్ట్రీమ్ డిగ్రీ బీటెక్ దీనికి కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించి సిఎస్ వాళ్ళకి సంబంధించి దీనికి మ్యాండేటరీ కావాలిచ్చారు. సర్టిఫికేట్ చూసుకోండి. దీని క్వాలిఫికేషన్ చాలామంది ఫీజు చూసుకోగానే చాలామంది అప్లికేషన్ పెట్టారు. అలాగే మన స్కేల్ చూసుకుంటే పే స్కేల్ చూసుకుంటే 60,000 70,000 నుండి మినిమం 1,05,000 వరకు ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ క్వాలిఫికేషన్ పోగొట్టుకోకుండా. సీనియర్ మేనేజర్ డేటా నుండి ఎంఎంజీ 27 నుంచి 38 years సేమ్ పై దానికి దీనికి మ్యాండేట్ చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఇదే అండి దీనికి సంబంధించి ఓవరాల్గా ఇక్కడ చూసుకోండి. ఎన్ని స్ట్రీమ్ చూసుకోండి అన్ని. ఇది సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి. అలాగే మనకి సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఇది గ్రేడ్ 3 స్కేల్ నుండి మినిమం 27 నుండి 38 సేమ్ పైన దానికి ఒకటి. ఇదండి ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఈ స్ట్రీమ్లో నుంచి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో తెలియని వారు మీ ఫ్రెండ్స్కి కూడా త్వరగా తెలియచేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చూడండి. మరొక వీడియోలో మీ ముందుకు తీసుకురావాల్సి ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.